కాంగ్రెస్ సర్కార్ విద్య వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. చదువు లేకపోతే భవిష్యత్ లేదని చెప్పారు. గత ప్రభుత్వం విద్యను విస్మరించిందని విమర్శించారు. నిజామాబాద్లో ట్రెస్మా ఆధ్వర్యంలో నిర్వహించిన గురు పూజోత్సవంలో పాల్గొన్నారు మహేష్ కుమార్. జిల్లాను ఎడ్యుకేషన్ హబ్గా మారుస్తామని చెప్పారు. తెలంగాణ వర్సిటీలో వ్యవసాయ కాలేజ్ ఏర్పాటు చేస్తామన్నారు. త్వరలో స్పోర్ట్స్ పాలసీ తీసుకొస్తామని, విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలని చెప్పారు పీసీసీ చీఫ్. విద్యార్థులు తీర్చడానికే అధిక ప్రాధాన్యత ఇస్తాడు గురువు. అందుకే గురువులది ఈ దేశ నిర్మాణంలో ప్రముఖ స్థానం. మీరు తీర్చిదిద్దే పౌరులే రేపటి దేశ నిర్మాణంలో భాగస్వామ్యం అవుతారు. కాబట్టి ఇండైరెక్ట్గా అయినా డైరెక్ట్గా అయినా టీచర్లది ఈ దేశ నిర్మాణంలో పెద్ద భాగస్వామ్యం ఉంటుంది. దాంట్లో అనుమానం లేదు. ప్రభుత్వ పరంగా ఎన్ని స్కూల్స్ ఉంటే అంతకన్నా ఎక్కువ సంఖ్యలో ప్రైవేట్ పరంగా ఈ దేశ నిర్మాణంలో ప్రైవేట్ స్కూల్స్ ప్రముఖ పాత్ర వహిస్తూ ఉన్నాయి. ఇవాళ మాకు తెలుసు మీకు కష్టాలు ఉన్నాయి. యజమాన్యాలకి ఇబ్బందులు పడుతూ ఉన్నారు. యజమాన్యాలు ఇబ్బంది పడ్డా విద్యార్థులకు ఇబ్బందులు రాకుండా చూస్తూ ఉన్నారు. అదొక సంతోషకరమైన విషయం. రాష్ట్ర పరిస్థితి మీరు పరిశీలిస్తే, నేను రాజకీయాలు మాట్లాడిన కానీ పోయిన 10 ఏళ్ల పాలనలో ఒక దూరదృష్టి లేక, ఒక విజన్ లేక ఇబ్బడి ముబ్బడిగా అప్పులు తేవడం వల్ల ఈ రాష్ట్రం ఎవరు ఊహించిన విధంగా 8 లక్షల కోట్ల అప్పులో కూరుకుపోయింది. టీచర్స్కి ఇబ్బంది రాకుండా యజమాన్యాలు తగు జాగ్రత్తలు తీసుకున్నప్పుడు కూడా యజమాన్యాలకు ఇబ్బంది వస్తున్నప్పుడు టీచర్లు కూడా ఇబ్బందులు అవుతాయి. అవి అధిగమించే విధంగా ప్రయత్నం చేస్తాం. ఏ ముఖ్యమంత్రి అయినా కానా ఒక్కొక్క రంగంలో ఒక అభిరుచి ఉంటుంది. మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విద్యాశాఖ మీద అభిరుచి ఉంది. అందుకే వారు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరిట 25 ఎకరాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలు ఉండే విధంగా అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తీసుకొస్తూ ఉన్నారు. ఇలా ఢిల్లీ ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ వేరే పార్టీ అయినా ఆయన చూపిన చొరవ విద్య వైద్యం మీద మనందరం కూడా నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది. విద్యాపరంగా అంతా శ్రద్ధ పెట్టి స్కూల్స్ని ఆ విధంగా ఆధునికరించినారు. అదే మార్గంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా ఇక్కడ విద్యాశాఖ మీద ప్రత్యేక దృష్టి పెట్టి వారి మధ్యన శాఖ పెట్టుకొని ముందుకెళ్తున్నాడు తరుణం. విద్య, వైద్యం ప్రాథమిక హక్కులు. వాటిని పరిశీలించే విధంగా అన్ని ప్రయత్నాలు రాష్ట్ర ప్రభుత్వం చేస్తాం.